వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. విగ్రహం సాక్షిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి మేము వేడుకోవడం ఏంటంటే, ఈరోజు రావుకత్తం కేంద్రంలో ఉన్నటువంటి దళిత కాలనీ దగ్గర మండల కేంద్రం అయినటువంటితో పాటు ఇక్కడ సుమారుగా 6,000 మంది జనాభా ఉన్నారు. ఆ జనాభా మొత్తం చెత్త తీసుకొచ్చి దళిత కాలనీ కూడా పెట్టడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఇల్లు శుభ్రంగా ఉండాలా, పరిసరాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు అధ్యక్ష మీటింగ్లు ఏర్పాటు చేసి చెత్త సంపద కేంద్రం అని చెప్పారు. కానీ రావుకత్తం మండల కేంద్రం కూడా కూర్చోవడానికి 2013-14లో చెత్త సంపద కేంద్రాలు కట్టారు, కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ రావుకత్తం మండల కేంద్రాల్లో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇదివరకు బాగా బయట ఉండేది. ఇప్పుడు దళిత కాలనీలో తీసుకొచ్చి ఆ ప్రొక్లైన్ తోసేసి మరి కంపు కాబట్టి ఒక రాత్రికి వాడు ఎంఆర్ఓ కానీ అటు ఎస్సీ కానీ ఇటు అధికారులు పంచాయతీ పాలక వర్గం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలా. దీని మీద కూడా మేము కంప్లైంట్ SC/ST కమిషన్ కూడా పెట్టాం, మన DPU కూడా ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాం. మన వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరూ కూడా ఫిర్యాదు చేశారు. కనీసం చలనం లేదు. అంటే దున్నపోతుల మీద వర్షం పున్నట్టు ఉంది ఈ అధికారి తీరు. తక్షణమే చేయకపోతే మాత్రం MPDO కార్యాలయం మొత్తం పెద్ద ఎత్తున ఉరుతాలతో ఆందోళన నిర్వహిస్తాం. ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించి చెత్త మొత్తం తొలగించాలని చెప్పి కోరుతూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులు జోడించి కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది. ఇలా మనం అలాగే ఈ పట్టుకొని ఇలా ముందుకెళ్ళిపోయి మా దళిత కాలనీలో ఒక రాత్రి బస వెయ్యాలి. తెలుస్తుంది, ఒక రాత్రి బస్సు ఉన్నతాధికారులు అందరూ మా దళిత కాలనీలో వెయ్యాలి. ఎంఆర్ఓ గారు, MDO గారు మా దళిత కాలనీలో కలెక్టర్తో పాటు ఒకసారి బస వెయ్యాలి. అధికారులు తక్షణమే దళిత కాలనీ సందర్శించి చెత్తను తొలగించాలి. చెత్త తొలగించబడం అన్యాయం. చెత్త తీసుకొచ్చి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. తూతూ మంత్రంగా చెత్తను పోగేసి పొడవులు పెట్టి తొలగించామని చెప్పడం అన్యాయం. కలెక్టర్ మేడం గారు మా దళిత కాలనీలో ఒక రాత్రి బస వెయ్యాలి. కలెక్టర్ మేడం గారు ఒక రాత్రి బస దళిత కాలనీలో వెయ్యాలి. కలెక్టర్ మేడం గారు రావుకత్తం గ్రామంలో 12 వార్డు మెంబర్గా ఎన్నికైన దగ్గర నుంచి ఈ మా రావుకత్తం మా SC కాలనీకి ఆనుకొని ఉన్న చెత్త గురించి డంపింగ్ యార్డ్ ఇక్కడ మాకు ఇచ్చారా, ఈ డంపింగ్ యార్డ్ గురించి ఈ మండల అధికారులకు కానీ మా ప్రెసిడెంట్ గారికి కానీ మండలంలో ఉన్న MRO గారికి కానీ అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినా సరే కానీ మేము SCలు అని మేము దళితులు అని మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. మేము SCలు అని దళితులు అని మా ఊర్లో ఉన్న చెత్త అంతా ఊడ్చి మా కాలనీ మీద వేస్తున్నారు. మేము SCలు అనా మీ ఎప్పుడు SCలుగా దళితులుగా ఇలా ఉండని మా నాయకులు కానీ మా అధికారులు కానీ గుర్తించి మమ్మల్ని వీళ్ళు దళితులు వీళ్ళ మీదే చెత్త వేయాలన్నట్టు మా కాలనీ మీద చెత్త అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. దయించి మీ కాళ్ళు పట్టుకొని మా SC కాలనీ వాసులంతా బతిమాలుకుంటున్నాం. ఒక్కసారి మీరు మా కాలనీకి వచ్చి సందర్శించండి. అనకాపల్లి మా జిల్లా రావుకత్తం గ్రామానికి ఆనుకొని ఉన్న SC కాలనీ మండల హెడ్ క్వార్టర్ SC కాలనీ మండల ఆఫీస్ ఆనుకొని ఉంది, స్కూల్కి ఆనుకొని ఉంది, ఇటు మండల ఆఫీస్కి ఆనుకొని, ఇటు MRO ఆఫీస్కి ఆనుకొని, ఇటు పోలీస్ స్టేషన్కి ఆనుకొని వీటన్నిటి మధ్యన చెత్త అంతా వేసి ఊరికి దుర్గంధం తీసుకొచ్చి ఊరంతా రోగాల బారిన పడిలాగా చేస్తున్నారు. మా నాయకులు కానీ మా అధికారులు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. ఊరంతా చెత్త తీసుకెళ్లి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. ఊరంతా చెత్త తీసుకొచ్చి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. ఊరంతా చెత్త తీసుకొచ్చి మా దళిత కాలనీలో వేయడం అన్యాయం. దోమలు డెంగీ బారిన పడినటువంటి మా దళిత కాలనీలకు వెంటనే చెత్త తొలగించాలి. పనులు జరుగుతున్న చెత్త ఈ కాలువలు నిండిపోయిన మా కాలనీ అంతా కాలువలు నిండిపోయి ఉన్నా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు మా కాలనీ అంతా విష జ్వరాలతో జనాలు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరు అయినా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరో పట్టించుకోలేదు. దయించి కలెక్టర్ మేడం గారు మీకు కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాం. మా కాలనీకి ఒక్కసారి వచ్చి ఆ చెత్తను కానీ మా కాలనీ పరిస్థితులు కానీ పరిశీలించండి దయించి. అలా చెప్పండి. కలెక్టర్ మేడం గారు మా దళిత కాలనీలో చెత్తను వెంటనే తొలగించాలి. కలెక్టర్ మేడం గారు మా చెత్తను వెంటనే తొలగించాలి. చెత్త ద్వారా దోమలు బారిన పడుతున్నాం, మా అనారోగ్యం గురవుతున్న వెంటనే చెత్తను తొలగించాలి. కూతు మంత్రాలు చెత్త తొలగింపు కాదు, శాస్త్రీయంగా చెత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దళిత కాలనీలో చెత్తను వెంటనే తొలగించాలి. మండల కేంద్రంలో చెత్త కేంద్రాన్ని తొలగించాలి. పురవాస
అవసరం పడి బాధలు పడుతున్నా వెంటనే చెత్తను తొలగించాలి. జిల్లా కలెక్టర్ గారు రాయకత్వం దళిత కాలనీలో ఒక రోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు దళిత కాలనీలో ఒక రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి. కూతు మంత్రంగా తొలగింపు శాస్త్రమైనటువంటి తొలగింపులు చేయాలి. చెత్త కేంద్రం తక్షణమే తొలగింపు చేయాలి. చెత్త కేంద్రాన్ని తొలగింపు చేయాలి. దళిత కాలనీలో చెత్తను అన్యాయంగా దళిత కాలనీ పక్కన వేయడం అన్యాయం. అధికారులపై చర్య తీసుకోవాలి. ఇల్లు చూడే ఇంటిగా అనుకుని ఉన్నట్టు చూడు. అవి ఇంటి పక్కన మరి రావలేదు. పక్కన దిగింది. ఇల్లు కనిపించండి. పట్టుకెళ్ళి మీవే ఉండాలి. మేమే ఉండాలి, మీరు ఉండొద్దు. మేమే ఉండాలి. మీ వెనకాల లేవు. అక్కడ ఫోటో పడుతుంది. కలెక్టర్ మేడం గారు దళిత కాలనీలో చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి కాపాడాలి కలెక్టర్ మేడం గారు దళిత కాలనీలో చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి కాపాడాలి మంత్రంగా తొలగించి మా ప్రాణాలతో చెలగాడుతున్న అధికారులపై చర్య తీసుకోవాలి. తీసుకోవాలి తీసుకోవాలి చెత్త తీసి ఒక దగ్గర పోగెట్టేసి పొడవులు తీసుకొని మా చెత్తను మళ్ళీ మా దగ్గర వేసి అన్యాయం. అన్యాయం అన్యాయం వెంటనే తొలగించాలి. తొలగించాలి తొలగించాలి వెంటనే తొలగించాలి. తొలగించాలి తొలగించాలి తొలగించి మా ప్రాణాలు ఎక్కడుంది? మండల కేంద్రంలో చెత్త సంపద కేంద్రం ఎక్కడుంది? ఎక్కడుంది ఎక్కడుంది మండల కేంద్రంలో చెత్త సంపద కేంద్రం కాడ ఇయ్యాలి. ఇయ్యాలి ఇయ్యాలి దళిత కాలనీలో చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి కాపాడాలి మేడం గారు చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి కాపాడాలి మేడం గారు చెత్త తొలగించి మా ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి కాపాడాలి